మార్నింగ్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్ టు మార్నింగ్ షో. మరి ఈనాటి మన మార్నింగ్ షో గెస్ట్ అభి డైరెక్టర్ డాక్టర్ కిరణ్ గారు. Good morning, sir. Welcome to Morning Show. Hi, Sony. Hi, everybody. Good morning, sir. Good morning. Sir, డాక్టర్ కిరణ్ అంటే డాక్టరేట్ మీరు ఏ సబ్జెక్టులు చేశారు సార్? జై గణేశాయ నమః. నేను బేసిక్గా ఈ స్టేజ్కి ఉన్నానంటే ఫస్ట్ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సుషమిత తీర్థులు శ్రీపాదుల వారి బ్లెస్సింగ్స్ అండ్ బ్రాండ్గా బిలీవ్ చేస్తున్నానండి. నేను ముందు ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. తర్వాత అక్కడే పీజీ డిప్లొమా యాక్టింగ్ చేశాను. దాని తర్వాత ఎంఫిల్ పిహెచ్డీ వచ్చేసి ఫోక్ ఆర్ట్స్లో తెలుగు ఇన్స్టిట్యూట్ చేశాను. దాని తర్వాత ఏం చేశానంటే నేను జీకే మోహన్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను టీవీ సీరియల్స్కి. దాని తర్వాత నాకు యాక్టింగ్లో కూడా ఆఫర్స్ వచ్చాయి టీవీ సీరియల్స్లో. నేను చేసిన ఆడపిల్ల, హాలాహలం, ప్రణయ ప్రబంధం లాంటి సీరియల్స్లో మేజర్ క్యారెక్టర్స్ చేశాను. దాని తర్వాత సైమల్టేనియస్ ఏం చేశానంటే ఇంకా డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. వచ్చి జీకే మోహన్ గారి దగ్గర చేయడం, కొన్ని సీరియల్స్కి జయంత్ పరాంజీ గారి బ్రదర్ ఉన్నారు సుమంత్ గారిని, ఆయన దగ్గర వర్క్ చేయడం సీరియల్స్. అప్పుడు బాగా ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత అంటే సైమల్టేనియస్ నాకు ఫిల్మ్లో డబ్బింగ్ ఆర్టిస్ట్కి కూడా అవకాశం వచ్చింది. నేను 10-15 ఇయర్స్ నుండి ఫిల్మ్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చాలా వర్క్ చేశాను. అది చేస్తూ ఒకరోజు నేను జీకే మోహన్ గారిని అడిగాను, సార్ నాకు డైరెక్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, నన్ను ఫిల్మ్లో పెట్టండి అని చెప్పాను. ఆయన నన్ను సుధీర్ మిశ్రా గారి దగ్గర తీసుకెళ్లారు. హిందీలో కలకత్తా మేల్ అనే ఫిల్మ్ వచ్చింది, తెలుగులో చూడాలనుందన్న ఫిల్మ్. హిందీలో కలకత్తా మేల్ అనిల్ కపూర్, మనీషా రాణి ముఖర్జీ ఫిల్మ్కి ఆయన తీసుకెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టారు. నేను ఆ ఫిల్మ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అండ్ దాని తర్వాత మళ్ళీ నేను మా ఫ్రెండ్ రాజా బిట్లా అని ఉన్నాడు, ఆ అబ్బాయి ద్వారా సుమంత్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ బ్రదర్ జయంత్ గారి దగ్గర వర్క్ చేస్తాను, నాకు ఆఫర్ ఇప్పించండి అని చెప్పాను. వాళ్ళ జయంత్ గారి దగ్గర తీసుకెళ్ళి ఈశ్వర్ అనే ఫిల్మ్కి పరిచయం చేశారు. ఈశ్వర్ అనే ఫిల్మ్కి నేను సిట్టింగ్స్ చేసి ఆయన దగ్గర వర్క్ చేసేటప్పుడు నాకు ఈ ఫిల్మ్ అభి ఫిల్మ్ ఆఫర్ వచ్చింది. నేను వెళ్ళి ప్రొడ్యూసర్స్కి లైన్ చెప్పడం, వాళ్ళ లైన్ యాక్సెప్ట్ చేయడం, దాని తర్వాత నేను ఈ డైరెక్షన్ ఫీల్డ్ ఎంటర్ అయ్యి ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. సార్ డాక్టరేట్ ఫోకస్ ఆర్ట్స్ లో చేశానని చెప్పారు కదా, మరి ఆ సబ్జెక్ట్ మీకు మూవీ డైరెక్షన్ కి ఉపయోగపడింది? బేసిక్గా నేను చేసింది ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశానండి. ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అంటే మనకు డ్రామా ఉంటుందండి, దాంట్లో సపరేట్ సిలబస్ ఉంటుంది, యాక్టింగ్ సపరేట్ సిలబస్ ఉంటుంది, డైరెక్షన్కి సపరేట్ సిలబస్ ఉంటుంది. అంటే డ్రామాస్ కంపోజ్ చేయడం, యాక్ట్ చేయడం, తర్వాత స్క్రిప్ట్స్ రాయడం, అంటే ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అది నాకు బాగా ఫండమెంటల్గా బేసిక్గా బాగా రావడంతో దాంట్లో నేను ఎంఫిల్ పిహెచ్డీ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. తర్వాత ఎంఫిల్ పిహెచ్డీకి ఎలా ఉంటుందంటే రెగ్యులర్ క్లాసెస్ ఉండవండి, జస్ట్ వీక్లీ వన్స్ వెళ్ళడం కానీ ఏదైనా క్లాస్ ఉంటే వెళ్ళి విష్ చేయడం ఉంటుంది. నేను ఆల్మోస్ట్ నా టైం అంతా ఎడిటింగ్ స్టూడియో, డబ్బింగ్ దగ్గర కానీ, అండ్ దెన్ యాక్టింగ్ దగ్గర కానీ, ఒక డైరెక్టర్ దగ్గర కానీ, ఒక స్క్రిప్ట్ సింటింగ్లో కానీ ఎక్కువగా అక్కడే వర్కౌట్ చేసేవాడిని. నేను ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్ దగ్గర ట్రై చేశాను. నేను ఫస్ట్ పూరి జగన్నాథ్ గారి దగ్గర ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. కృష్ణవంశీ గారి దగ్గర ట్రై చేశాను, విజయభాస్కర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామని ట్రై చేశాను, గోసం సుబ్బారావు గారి దగ్గర ట్రై చేశాను, సత్యనారాయణ గారి దగ్గర ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఉన్న ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్ డోర్ నాక్ చేశాను, అది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. జీకే మోహన్ గారిని మళ్ళీ అడిగితే ఆయన రిక్వెస్ట్ చేస్తే పెట్టారు. దాని తర్వాత ఈ ఫిల్మ్ సక్సెస్ అయిపోయింది. ఈ రోజు 50 days కంప్లీట్ అయిపోయిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. నా మనసు పరుగు తీసనే, నా వయస్సు పరుగు తీసనే, నీ సొగసు తగిలినంతనే నా కెసలు మదిలిపోయనే. అరే నా మనసు పరుగు తీసనే, నా వయస్సు పరుగు తీసనే. ఈ మీ మూవీ ప్రాజెక్ట్ లో కొత్త డైరెక్టర్, కొత్త యాక్టర్, అంటే యాక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్, బ్యానర్ అంతా కొత్త కదా సార్, మరి ఈ సక్సెస్ ఎలా సాధించారు మీరు? ఒకటంటే ఫిల్మ్ అన్నది బేసిక్ ప్రొడ్యూసర్ మీడియా అండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్ మీడియా, ప్రొడ్యూసర్ మనకి ఎంత కోఆపరేట్ చేస్తే డైరెక్టర్కి వాళ్ళు అనుకున్న థాట్స్ కానీ, వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ కానీ ఎగ్జిబిట్ చేయడానికి బాగా ఫెసిలిటీ ఉంటుంది. మా ప్రొడ్యూసర్ వచ్చి బూచేపల్లి సుబ్బారెడ్డి గారండి. ఆయన ఇప్పుడు రీసెంట్గా ఎమ్మెల్యే, అంటే దర్శిలో ఎమ్మెల్యే ఇండిపెండెంట్ కూడా గెలిచారు. ఆయన ఏం చేస్తారంటే టోటల్గా నా మీద వదిలిపెట్టేశారు. ఎప్పుడు డైరెక్టర్కి ఇబ్బంది పెట్టి తగ్గించండి, బడ్జెట్ తగ్గించండి. నేను వెళ్ళి హీరో గారికి లైన్ వినిపించాను, కమలాకర్ గారికి, హీజ్ న్యూ ఇంట్రొడక్షన్ లైన్ వినిపిస్తే వాళ్ళు లైక్ చేసి లైన్ డెవలప్ చేసాం. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే రవిరాజ పిన్శెట్టి గారికి చెప్పండి, ఆయన యాక్సెప్ట్ చేస్తేనే మేము ఆఫర్ ఇస్తాం, డైరెక్షన్ ఆఫర్ అన్నారు. నేను 6 months స్క్రిప్ట్ వర్క్ చేసిన తర్వాత రవిరాజ పిన్శెట్టి గారి దగ్గరికి వెళ్ళి మొత్తం టోటల్ 2 days తిరిగి ఆయన మొత్తం చెప్పాను. నేను సీన్స్ షార్ట్ బై షార్ట్ చెప్పాను. చెప్తే రవిరాజ పిన్శెట్టి గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత ముహూర్తం పెట్టి షూట్ స్టార్ట్ చేశాను. తర్వాత బేసిక్గా మా ప్రొడ్యూసర్ ఏంటంటే ఎప్పుడైతే ఒకసారి రవిరాజ పిన్శెట్టి గారు యాక్సెప్ట్ చేశారో టోటల్ బడ్జెట్ ఫిలింకి ఆల్ పెద్ద టెక్నీషియన్స్ ఇచ్చారు, ఓన్లీ నాకు హీరో గారు మాత్రమే కొత్త. తర్వాత ఆల్ టెక్నీషియన్స్, కెమెరామ్యాన్కి దత్తు గారండి,
వాళ్ళు చిరంజీవి గారి సినిమాలన్నీ చేశారు. తర్వాత ఎడిటింగ్ కేవీ కృష్ణారెడ్డి గారు మీకు తెలిసే ఉంటుంది. అండ్ దెన్ స్క్రిప్ట్ మధుర్ రాజా. తర్వాత ప్లస్ పాయింట్ ఫిల్మ్కి దేవశ్రీ ప్రసాద్ గారు చేశారు. అండ్ దెన్ వేటూరు సుందరరామూర్తి, దేవశ్రీ ప్రసాద్ గారు వేటూరు సుందరరామూర్తి గారు ఫస్ట్ కాంబినేషన్ ఫిల్మ్ ఇది. ఇలా ఆల్మోస్ట్ పెద్ద టెక్నీషియన్స్ ఇచ్చారు కాబట్టి నాకు అంత పెద్దగా ఇబ్బంది కానీ ఏం పెద్ద ఫీల్ అవ్వలేదు. సీనియర్ టెక్నీషియన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ సహాయ సహకారాలతో నేను చేశాను. సార్ మీ సినిమా తీసేప్పుడు అంటే ఎలాంటి ఆడియన్స్ని వ్యూలో పెట్టుకొని తీశారు? నేనంటే మా ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, సినిమాలో వల్గారిటీ ఉండకూడదు, మొత్తం ఫ్యామిలీ అన్న తమ్ముడు అక్క చెల్లి చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేయగలగాలి. కాబట్టి అలాంటి ఫిల్మ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. దానికి తగ్గ నేను ఏంటంటే యాక్షన్ ఫిల్మ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దామని ఫిల్మ్ అంతా యాక్షన్ ఫిల్మ్కి విత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చూస్తే డెఫినెట్గా చూస్తారనే ఫీలింగ్. సో చాలా మంది క్వశ్చన్స్ కూడా వేశారు, మీరు ఎందుకు యాక్షన్ ఫిల్మ్స్ ప్లాన్ చేశారనే క్వశ్చన్ కూడా ఎదురైంది. కానీ నేను చెప్పాను నా ఫ్యూచర్లో నేను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ఫిల్మ్ అని తీస్తున్నాను. నేను నవేడేస్ టీవీ సీరియల్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఈ కాంపిటీషన్ చూసి నేను మంగళసూత్రం అనే సినిమా తీశాను అనుకోండి ఐమాక్స్లో. ఇప్పుడు జనరేషన్ మొత్తం ఐమాక్స్ వచ్చింది, మరి ఫ్యూచర్ కూడా ఐమాక్స్లో వచ్చే అవకాశం ఉంది. మంగళసూత్రం అంటే మీరు 300 రూపీస్ పెట్టి సినిమాకి మళ్ళీ టీవీలో ఆ టైటిల్ విని మళ్ళీ సినిమాకి వచ్చి మంగళసూత్రం అనే సినిమా చూపిస్తున్నానంటే ఐమాక్స్ 300 రూపీస్ కానీ మీరు ఇచ్చే వర్త్ ఎవరు చూడరండి. సెల్యులాయిడ్ కావాల్సిన గ్రాఫిక్, ఒక ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఫైట్స్ ఆల్మోస్ట్ ఒక హంగామా ఉంటే తప్ప 300 రూపీస్ ఇచ్చి ఒక మెంబర్ వచ్చి లేకపోతే మొత్తం టోటల్ ఫ్యామిలీ మెంబర్ వచ్చి చూసే ఫెసిలిటీ ఒకటి ఉంటుంది. కాబట్టి నేను ఫ్యూచర్ ప్లాన్ దృష్టిలో పెట్టుకుని ఈ యాక్షన్ మూవీకి చేద్దామని ప్లాన్ చేసి యాక్షన్ డైరెక్టర్గా ఈరోజు పేరు రావడం జరిగింది. సార్ ఆడియో కూడా అంతే సూపర్ హిట్ సాధించింది. మరి ఆడియో జనరల్ గా మీరు మీ వంగతోట సాంగ్ చూడగానే వ్యూయర్స్ కి ఒక ఇంప్రెషన్, ఫ్యామిలీస్ కి స్పెషల్లీ ఒక ఫ్యామిలీస్ వెళ్ళొచ్చా లేదని కన్ఫ్యూజన్ అనమాట. అట్లాంటి డౌట్ ఏం లేదండి. వంగతోట సాంగ్ ఇప్పుడు చిన్నపిల్లవాడు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ పాడుతున్నారు. సినిమాలో దేవశ్రీ ప్రసాద్ గారు మాకు 5 ఆణిముత్యాల సాంగ్ ఇచ్చారండి. ఫిల్మ్లో ఫస్ట్ సాంగ్ వచ్చేసి వంగతోట అనే ఈ మాస్ బీట్ ఇచ్చాం. రెండో సాంగ్ వచ్చేసి నా మనసు పరుగు తీసినని వెస్టర్న్ మెలోడీ ఇచ్చాం. థర్డ్ ఎవరో అతను ఎవరో మెలోడీ సాంగ్. ఫోర్త్ వన్ వచ్చేసి అల్లరి చేసే వెన్నెలైన సాంగ్ ఇచ్చాం. ఫిఫ్త్ వన్ కాటే వచ్చినది కందిరిగా. ఆల్ 5 సాంగ్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కట్ చేసాం. సినిమాలో అందరూ ఆడియన్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆడియన్స్ చూడాలని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆడియో మీద ఎక్కువ మీ యాడ్ చూడాలంటే ఆడియోనే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఆడియో అంటే మాకు ఆ సాంగ్ ఒక్కటే హైలైట్ చేస్తున్నారు. సాంగ్ ఒకటే అంటే అది బాగా క్రేజ్ ఉందండి. ఇప్పుడు మీరు ట్విన్ సిటీస్ లో ఎక్కడ అడగండి, ఈవెన్ హోల్ ఏపీలో అడిగినా కూడా వంగతోట అనగానే అభి అనే ఫిల్మ్ చెప్పేస్తున్నారు. సో అంత క్రేజ్ గా ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పబ్లిసిటీ యూజ్ చేసుకోకూడదని చెప్పేసి పబ్లిసిటీ బేస్డ్ గా మేము ఆ సాంగ్ ఎక్కువ వాడుతున్నాం. కానీ వ్యూయర్స్ లో ఇంప్రెషన్ కదండి, డెఫినెట్ ఇంప్రెషన్ ఉంటుందండి. కానీ అందరూ లైక్ చేసిన వాళ్ళు ఉన్నారు. లేడీస్ కూడా మరీ మీరు అన్నట్టు ఏడుస్తూ కూర్చోవట్లేదండి ఇంట్లో. వాళ్ళు కూడా మంచి బాగా సాంగ్ బాగుంటే, బీట్ బాగుంటే వాళ్ళు కూడా హమ్ చేస్తున్నారు. డెఫినెట్ గా దాంట్లో అంత పెద్ద ఇబ్బంది పడాల్సిన సీన్స్ ఏం లేవు. బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నవ్వుదుర బాబు అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది, అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది. మనసా మనసీయవా మనసా ముద్దబంతి గుగ్గలిచ్చి నిత్యమంత ముగ్గులిచ్చి మెత్తనైన సొత్తు దాటినవ మాట కన్ను తీయి కన్ను వందె కలలను
క్లబ్ మా క్లబ్ మా క్లబ్ అదేంటి మా క్లబ్ పేరు మస్తు ఉందన్న ఎటకారమా మా క్లబ్ ఏడుంది సారు ఎందుకంటే మంచి టైటిల్ దొరకలేదా మా క్లబ్ మా క్లబ్ ప్యాకెట్ ఆడచ్చా అబ్బో ఇలాంటి క్లబ్బులు చాలా చూసాం. మెంబర్షిప్ ఎంత? ఏమండి మా టీవీలో అసలు క్రియేటివిటీ లేదా? మా క్లబ్ ఏ రూట్ లో ఉంది అది? మా క్లబ్ ఓనర్ పేరేంటి? ఇలాంటి క్లబ్బులు చాలా చూసామండి. మా క్లబ్ ఇంట్లో పాటలు గిట్ట ఉంటాయా? ప్రతి ప్రోగ్రామ్ కి మా ఒకటి తగిలిస్తారు. కొత్తగా ట్రై చేయండి. ఎక్కడ ఉంటుంది సార్? హైదరాబాద్ లోనా? మా క్లబ్ ఇంతకంటే మంచి టైటిల్ దొరకలేదా? ఐ డోంట్ ఫైండ్ ఇంట్రెస్టింగ్, సారీ. ఇంత కాంపిటీషన్ ఫీల్లో మరి మీ మూవీ సక్సెస్ అవడానికి స్టోరీ పరంగా కానీ ఎలాంటి కేర్ తీసుకున్నారు మీరు? నేను ముందుగానే ఒక హీరో ఇంట్రడక్షన్ అండి, కమలాకర్ అనేసి ఫిల్మ్లో హీరో ఇంట్రడక్షన్. ఒక హీరోకి ఇంట్రడక్షన్ చేయాలంటే ఎవరైనా చూసేది ఆల్ ఆస్పెక్ట్ చూస్తారు సినిమాలో. ఒక సాఫ్ట్వేర్ చూపించేస్తాం అనుకోండి, ఇక్కడ ట్రేడ్ వేసేస్తారు. ఏ హీరో కానీ డైరెక్టర్ కానీ సాఫ్ట్ మేక్ చేస్తారు ఫిల్మ్స్ కానీ యాక్షన్ కానీ అనుకుంటారు. కాబట్టి కమలాకర్ అనే న్యూ ఇంట్రడక్షన్లో చాలా కాంపిటీషన్ ఉంది. ఒక అబ్బాయి ఫైట్స్, సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్, టోటల్ ఫిల్మ్ బడ్జెట్, తర్వాత టెక్నీషియన్స్, కాస్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ అబ్బాయిని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది ఫస్ట్. ఇది చూసుకుని కాంపిటీషన్ అంటే డెఫినెట్గా ఉందండి, కాంపిటీషన్ లేదంటూ కాదు. మీరు డెఫినెట్గా కొత్త ట్రీట్మెంట్ కానీ ఇన్నోవేటివ్ ఐడియాస్తో కానీ జనాలకి మీరు లైక్ చేయగలిగితే చాలు డెఫినెట్గా నిలబడతారు. సో ఫిల్మ్లో బేసిక్గా నాకు హీరోస్ అంటే ఒక కమలాకర్ గారు తప్ప సోనాలి జోషి, తేజస్విని, వంగతోట సాంగ్లో చేసిన అమ్మాయి, సురేష్ గారు, హీరో సురేష్ గారు ఉన్నారు, అండ్ సత్యప్రకాష్ ఉన్నారు, ఎల్బి శ్రీరామ్ ఉన్నారు, ఎంఎస్ నారాయణ ఉన్నారు, గౌతమ్ రాజు గారు ఉన్నారు, రఘుబాబు గారు ఉన్నారు, తిరుపతి ప్రకాష్, అల్లరి సుభాషిణి గారు, ఇలా ఆల్మోస్ట్ అంతా పెద్ద స్టార్ కాస్ట్తోని వాళ్ళతో అంటే డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ కామెడీ అండ్ టెండర్గా యాక్షన్ థ్రిల్గా ప్లాన్ చేస్తే ఈరోజు అభి మీరు చూడగలుగుతున్నారు. ఇప్పుడు కొత్త యాక్టర్తో మీరు యాక్ట్ చేయించారు కదా సార్, మరి యాక్టర్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయడానికి మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? యా, హీజ్ కమలాకర్ బేసిక్గా ఆశా చంద్ర ఇన్స్టిట్యూట్ బాంబేలో ఉందండి. అక్కడ అబ్బాయి యాక్టింగ్ ట్రైనప్ అయ్యాడు. అండ్ దెన్ బిఫోర్ ఫిల్మ్ నేను అబ్బాయితో 1 yearతో రెగ్యులర్ తిరుగుతున్నాను. అబ్బాయి బాడీ లాంగ్వేజ్ కానీ అబ్బాయి మేనరిజం కానీ ఎక్కడ ప్లస్ పాయింట్ ఉంటుంది, ఎక్కడ మైనస్ ఉంటుంది నేను గమనించగలను. అండ్ స్క్రిప్ట్ కూడా అబ్బాయికి సరిపోయేట్టు ఫిట్ అయ్యేటట్టే ప్లాన్ చేసుకున్నాను. యాక్షన్ సీక్వెన్స్ ఉండాలి, కామెడీ ఎంత ఉంటే బాగుంటుంది, ఎక్కడ డైలాగ్ ఉండాలి, ఎంత పంచెస్ ఉండాలి, డైలాగులు ఎన్ని ఉండాలి, ఇవన్నీ రెగ్యులర్గా అబ్బాయిని 1 year తిరగడంతో తర్వాత స్క్రిప్ట్ కూడా అలానే మేక్ చేశాను. సో నాకు అది పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. బేసిక్గా హీజ్ గుడ్ యాక్టర్. పర్ఫార్మెన్స్ తర్వాత అబ్బాయికి మెమరీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో నాకు అంత పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. నేను అబ్బాయితో బాగా హ్యాండిల్ చేయగలిగాను. మరి అట్ ద సేమ్ టైం హీరోయిన్ కూడా అంటే నార్త్ ఇండియన్ కదండి, మరి ఆవిడతో ఎలా మేనేజ్? ఆల్రెడీ సోనాలి జోషి గారు అందరికీ తెలిసే ఉందండి, చాలా ఫిల్మ్స్ చేసింది. ఆమెతో నాకు అంత పెద్దగా ఇబ్బంది ఏం రాలేదు. చాలా కోఆపరేట్ చేసింది. సో సార్ కామెడీ కూడా అంతే బాగుందని విన్నాం సార్, మరి ఆ కామెడీకి మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారండి? కామెడీ మేము చెప్పాను, ఫస్ట్ సినిమా అంటే సినిమా థియేటర్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇంపాక్ట్ ఇస్తారండి. ఎల్బి శ్రీరామ్ గారి కామెడీ ఈరోజు సినిమాలో హైలైట్ ఉంది. అలాగే ఫస్ట్ హాఫ్ కాలేజ్ సబ్జెక్ట్లో తిరుపతి ప్రకాష్ కామెడీ హైలైట్గా ఉంది. తర్వాత ఎంఎస్ నారాయణ మధ్యలో మేము ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చాం సినిమాకి లింక్స్కి. ఎంఎస్ నారాయణ కామెడీ ఉంది. అంటే మేము ఎక్కడ సినిమాకి సపరేట్గా ఏదో పెట్టేసి అంటపెట్టినట్టు కాకుండా టోటల్ ఫిల్మ్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ పెట్టాం కామెడీ. జనాలు రాగానే సీన్ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉండాలి, తర్వాత ప్రతి సీన్లో ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఇవన్నీ వర్కౌట్ చేసుకుంటూ కామెడీ రోజు సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. మీకు బాగా నచ్చిన కామెడీ ఏదండి? అందులో కామెడీ సీన్స్ లో మాకు ఎల్బి శ్రీరామ్ సీన్స్, తర్వాత గౌతమ్ రాజు గారి సీన్స్, తర్వాత సత్యప్రకాష్ గారు, గౌతమ్ రాజు గారి సీన్స్, జైల్లో ఎస్కేప్ అయ్యే మూమెంట్స్ లో ఎక్స్ట్రాడినరీగా హిలేరియస్ గా వచ్చిందండి కామెడీ సీన్స్. బేసిక్ ఇంత హిలేరియస్ గా రావడానికి మధుర్ రాజు గారి స్క్రిప్ట్ బాగా వర్కౌట్ అయింది. ఆయన డే అండ్ నైట్ వాళ్ళ మిస్సెస్ కానీ వారు కానీ నేను ఎప్పుడు పోయినా వాళ్ళు తగ్గించకుండా వర్క్ చేశారు. సో మధుర్ రాజా గారు కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీ స్టోరీ కాన్సెప్ట్ ఎవరిదండి, మీదా లేకపోతే మీరు బయట నుంచి తీసుకున్నారు? అట్లా ఫస్ట్ అంటే ఒక లైన్ అనుకున్నానండి, ఇలా ఉంటుంది సినిమా, లైన్ బాగుంటుందని చెప్పేసి తర్వాత యూనిట్ వాళ్ళందరికీ ఇచ్చాను, డిస్కస్ చేసిన టోటల్ అసిస్టెంట్స్ కానీ వచ్చిన డిపార్ట్మెంట్ అందరికీ వినిపించాను. వాళ్ళ సలహా తీసుకున్నాను. కాబట్టి ఫిలింలో స్టోరీ, స్క్రీన్ ప్లే శ్రీ సూర్య కమల్ మూవీస్ యూనిట్ అని ఉంటుందండి, అలా డెవలప్ చేసింది. టెక్నీషియన్స్ కోఆపరేషన్ ఎలా ఉందండి? ఎస్, బేసిక్గా నేను మర్చిపోలేని కోఆపరేషన్ అంటే దత్తు గారండి. ఒక డైరెక్టర్, కెమెరామెన్ చాలా ఇంపార్టెంట్. దత్తు గారు అయితే నేను రియల్ చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్. ఆయన దేవుడు లాంటి మనిషి. ఆయన అంత సీనియర్ టెక్నీషియన్, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ చేసిన టెక్నీషియన్ నాకు ఎంత కోఆపరేట్ చేశాడు, ఒక బ్రదర్లా ట్రీట్ చేశారు. ఈ బ్లాక్ సెన్స్ కానీ యాంగిల్స్ కానీ టోటల్గా ఆయనతో డిస్కస్ చేసి సెట్ మీద వెళ్ళేవాళ్ళం. తర్వాత ఆయన ఇంత ఫాస్ట్గా ఫిల్మ్ అవ్వడానికి కూడా
దత్తు గారు చాలా కోఆపరేట్ చేశారండి. సో కెమెరామెన్ దత్తు గారు లాగా, తర్వాత కేవీ కృష్ణారెడ్డి గారు ఎడిటింగ్, ఆయన ఎక్స్ట్రాడనరీగా మాకు ఫస్ట్ హాఫ్లో కటింగ్స్ కానీ, తర్వాత మాకన్నా ఎక్కువ టెన్షన్ పడింది కేవీ కృష్ణారెడ్డి గారు ఎడిటింగ్లో. ఆయన అసలు వదిలిపెట్టే డే అండ్ నైట్ అభి సినిమా గురించి ఆలోచిస్తున్నారు. అందరూ అనుకున్న కొత్త సినిమా, కొత్త డైరెక్టర్, కొత్త బ్యానర్లు, మరి టెక్నీషియన్స్ హెల్ప్ చేస్తారా, అట్లాంటి ఇబ్బంది నాకు ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. కేవీ కృష్ణారెడ్డి ఎడిటింగ్ హైలైట్ ఉందండి. తర్వాత దేవశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అండి, ఆయన టెక్నీషియన్స్గా మాకు మేము వెళ్ళిన వెంటనే కచ్చప్పగానే యాక్సెప్ట్ చేసి టోటల్ త్రూఅవుట్ ఇన్వాల్వ్మెంట్ స్టోరీ లైన్లో విని ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇక్కడ సాంగ్స్ ఇలా బాగుంటుంది, ఇక్కడ ఫాస్ట్ బీట్ మెలోడీ బాగుంటుంది ఆయన. తర్వాత వేటూరు సుందరరామూర్తి, ఎస్ దేవశ్రీ ప్రసాద్ గారు టోటల్ ఇన్వాల్వ్మెంట్ తీసుకున్నారండి. అలాగే వేటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్. అండ్ దెన్ మాకు ఫిల్మ్కి రామ్ లక్ష్మణ్ గారు ఫైట్స్ అండి. ఈరోజు అభి సినిమా అంటే యాక్షన్ సీక్వెన్స్లో రామ్ లక్ష్మణ్ గారు ఫైట్స్ నెంబర్ 1గా ఉన్నాయి. వాళ్ళు టోటల్గా మాకు ముందు నుండి స్క్రిప్ట్ సిట్టింగ్లో కూర్చొని ఈ సీక్వెన్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఫైట్స్ ఇలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అన్నారు. ఇలా టోటల్ టెక్నీషియన్స్ అంతా కోఆపరేట్ చేశారండి. తర్వాత మాకు సౌండ్ ఎఫెక్ట్ సలీం బాలాజీ గారు, తర్వాత శబ్దాలలో మాకు తరణి గారు సౌండ్ మిక్సింగ్, ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఇక్కడ తగ్గిద్దాం బ్రదర్, ఇక్కడ బాగుంటుందని చెప్పేసి. తర్వాత వాళ్ళు రిలీజింగ్ డేట్ తొందరపడద్దు, 1 వీక్ లేట్ అన్నా పర్వాలేదు, మనం త్రూఅవుట్గా బాగుంది ఫస్ట్ చూసి మొత్తం మిక్సింగ్ అయిన తర్వాత చూసుకుని బాగుందంటే రిలీజ్ చేద్దామని చెప్పి ఇలా టోటల్గా వాళ్ళ టీం వర్క్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎక్కువగా హెల్ప్ చేసింది వెంకట్ గారండి, సిహెచ్ వెంకట్ గారండి. హీస్ టోటలీ కేర్ తీసుకుని ఒక డైరెక్టర్కి, ఒక కొత్త డైరెక్టర్కి ఎంత హెల్ప్ చేయాలంత హెల్ప్ చేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్. సార్ ఇప్పుడు మరి 50 days కంప్లీట్ చేస్తున్నారు కదా, మన 50 days సెలబ్రేషన్ ఎలా ప్లాన్ చేస్తారు? సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేస్తారు అన్నది మీరే చూస్తారు. ఫస్ట్ అయితే ఆ 50 days అనేది చాలా ఎనర్జెటిక్ గా ఎక్సైట్మెంట్ లో మార్నింగ్ షోకి వచ్చేసారు. 100% ఆ మార్నింగ్ షోలో నేను మాట్లాడడం మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత హ్యాపీగా ఉన్నాను. yes ఎందుకంటే కొత్త డైరెక్టర్ కి కొత్త బ్యానర్, కొత్త హీరో ఎలా ఉంటుందో, అసలు ఆడుతుందా ఆడదా అనే సందేహంలో ఈరోజు 50 days వస్తుంది. డెఫినెట్ గా ఫిల్మ్ గోయింగ్ టు బి 100 days. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎవరో తను ఎవ్వరు ఎదురే వచ్చింది, వివరం ఏం చెప్పను విరహం రేపింది. ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్ని హీరో ఓరియంటెడ్ మూవీస్, అంటే హీరో నేమ్ మూవీస్ వస్తున్నాయండి. మరి మీరు ఎందుకని హీరో అలా అదే కాన్సెప్ట్ ఎందుకు ప్రిఫర్ చేశారు? అలా కాన్సెప్ట్ ఏంటంటే హీరోయిన్ బేస్డ్ మూవీస్ కూడా వచ్చాయండి. మిస్ అమ్మ, మల్లీశ్వర్ లాంటి ఫిల్మ్స్ కూడా హీరోయిన్ బేస్డ్ ఉంది. ఆ సబ్జెక్ట్ ప్రిఫర్ చేస్తే ఆ ఫిల్మ్ పేరు పెడతాం తప్ప పర్టికులర్గా ఒక హీరో బేస్డ్ పెట్టేసే రుద్దాలని ఏం లేదండి. ఆల్ సార్ట్స్ ఆఫ్ వచ్చాయి కాబట్టి మా సబ్జెక్ట్కి హీరో బేస్డ్ ఉంటే బాగుంటుంది, క్యారెక్టరేషన్ డిమాండ్ చేసింది. ఆ క్యారెక్టర్ పేరుగా అభి అని పెట్టాం, హీరో కమలాకర్ని సెలెక్ట్ చేసాం. దట్స్ ఆల్. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి మూవీ తీసే టైంలో? మా ఫ్యామిలీ సపోర్ట్ టోటల్ సపోర్ట్ చేశారండి. మా ఫాదర్ వచ్చేసి బీకే రాఘవేంద్ర గారు, మంచి స్పీకర్, మీకు ఐడియా ఉండొచ్చు. టోటల్ సపోర్ట్ చేశారు మా వదినలు కానీ మా బ్రదర్స్ కానీ. ఎక్కడ డిస్కరేజ్మెంట్ అంటే ఏం లేదండి. టోటల్ ముందు నుండి నేను చదివేటప్పుడు ఇప్పుడు స్టిల్ టుడే కూడా ఏం చేసినా ఇబ్బంది పడరు, టోటల్ సపోర్ట్ ఉంది. దే మైట్ బి హ్యాపీ సీయింగ్ యూ ఆన్ షో, రైట్? 100%. మూవీ మొత్తంలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటండి? సీన్స్ అంటే నాకు అన్ని సీన్స్ బాగా నచ్చాయి. బేసిక్ ఎక్కువగా నేను చేజింగ్స్, యాక్షన్ ఫిల్మ్స్ లైక్ చేశాను కాబట్టి ఫిల్మ్ స్టార్ట్ నుండి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయండి. నాకు ఎక్కువగా జైల్ సీక్వెన్స్, సురేష్ గారి ఇంట్రడక్షన్, సత్యప్రకాష్ చేజింగ్ సీన్స్, జైలు నుండి ఎస్కేపింగ్ సీన్స్, కామెడీ ట్రాక్స్, ఇవన్నీ అద్భుతంగా టిల్ ఎండ్ వరకు మొత్తం సస్పెన్స్లోనే పెట్టాను. సినిమా అంతా రన్ ఎక్కువగా పెట్టానండి. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ టోటల్గా ఎక్స్ట్రాడనరీ కనబడుతుంది ఫిల్మ్కి మీకు. మరి ఇప్పుడు ఇది మంచి సక్సెస్ సాధించింది, ఇంకా నెక్స్ట్ ఏ మూవీస్ ప్లాన్ చేస్తున్నారండి? అవునండి, ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాను, యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నాను. మేబీ అక్టోబర్, నవంబర్లో ఉండొచ్చు. ఈ స్క్రిప్ట్ లైన్ ఫైనల్ అవ్వలేదు. ఓకే సార్, మీరు మూవీ తీసేటప్పుడు యాక్షన్ ఎక్కువ చూస్తున్నారు కదా, సో యాక్షన్ని ఎక్కువ ఇంప్రూవైజ్ చేయడానికి వాచ్ ఎనీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ ఫాలో? అవునండి, జనరల్గా అన్ని సిడీస్ కానీ, డివిడీస్ కానీ, ఇంగ్లీష్ ఫిల్మ్స్ కానీ, అంటే ఒక్క ఫిల్మ్ ఇంగ్లీష్ ఫిల్మ్ అని కాదండి, మన దగ్గర సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ కానీ, ఇక్కడ మంచి డైరెక్టర్స్ ఉన్నారు, మంచి ఫిల్మ్స్ ఉన్నాయి. హిందీ ఫిల్మ్స్ కానీ, తమిళ్, తెలుగు, ఆల్ అంటే మలయాళం ఫిల్మ్స్ అన్ని టోటల్ అన్ని ఫిల్మ్స్ చూస్తాను. ది బెస్ట్ ఏదనిపిస్తుంది దాన్ని ఇన్స్పైర్ చేసుకుని దాన్ని డెవలప్ చేయడం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. మీ మూవీలో కొరియోగ్రఫీ కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నట్టున్నారు. సో ఒకటి మేము స్క్రిప్ట్ అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్కి చెప్పాను, సార్ ఇలా కొరియోగ్రఫీ మనకు కొత్త హీరో కాబట్టి హీరో తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది, కొంచెం ఓపిక కూడా కావాలి కొత్త హీరోకి, కొత్త డైరెక్టర్కి, తర్వాత వీళ్ళకంతా. కాబట్టి శివశంకర్ గారు ఈరోజు వంగతోట అనే సాంగ్ అంత హైలైట్ అవ్వడానికి కారణం శివశంకర్ గారు చాలా ఓపికగా మేము రామోజీ ఫిల్మ్స్ ఇట్లా సెట్ చేసాం. ఫస్ట్ సినిమాలో ఇంట్రొడక్షన్ సాంగ్ శివశంకర్ గారు చేస్తారు, అది అద్భుతంగా హిట్ అయింది. ఆల్రెడీ ఇంకా 2 సాంగ్స్ వచ్చేసి అల్లరి చేసే వెన్నెల అనే సాంగ్, ఎవరో అతను ఎవరో అనే మెలడీ సాంగ్, 2 రామోజీ ఫిల్మ్స్ షూట్ చేసాం. శివసుబ్రహ్మణ్యం గారు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఓపిక అండి వాళ్ళకి. అంత ఓపిక నేను చూడలేదు. డైరెక్టర్తో అంతే రిలేషన్ మెయింటైన్ చేస్తారు, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అంత గౌరవం ఇవ్వడం. హీరోతో కొత్త అబ్బాయి అయినా చెప్పి 10 సార్లు చేయించుకుని ఓపికగా వాళ్ళు ఎప్పుడు 4 days 5 days షూట్ చేసినా కూడా
ఎప్పుడు విసిగించుకోవడం కానీ ఏం చేయలేదు. అండ్ దెన్ ఇంకా 2 సాంగ్స్ నా మనసు పరుగు తీసిన వెస్టర్న్ బీట్ ఉంది, కాటే వచ్చినది కందిరిగా వైజాగ్లో షూట్ చేసాం, అది ప్రదీప్ ఆంటోనీ గారు. ఆల్మోస్ట్ అంతా ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకుని కంపోజ్ చేయడం ఈరోజు ప్లస్ పాయింట్. సో ఆల్ కోరియోగ్రాఫర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. అల్లరి చేసే వెన్నెలే అలలైన అందాలు సిరిమల్లెలు పూసే నవ్వులే చిలికే శ్రీగంధాలు చిరునవ్వు దీపమెట్టాలి చీకటి పొదరింట్లో తొలి ప్రేమ డోలలో గాలి ఉయ్యాలుగే వేటకి సింహంలా వస్తా దాచిపెట్టిన సొత్తే కాచేస్తా దొంగ చేతికి తాళాలందిస్తా దోచినట్లుగా దోచుకు పొమ్మంటా కోహినూరు మణి నిన్ను కోట దాటిస్తా కళ్ళు మూసుకొని వగలన్నీ ఒలిచిస్తా అడగాల అడుగుల శబ్దం సాంబా ఈ సాంబా కుమారే కుంగ్ 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 లోనే కీలాసం విప్పే మూడో నేత్రం సాంబా ఐ సాంబా షికారు నో లిమిట్స్ శుక్రవారం రాత్రి 7 గంటలకు. సమర్పిస్తున్న వారు కొత్త డొమెక్స్ మురికిని క్రిముల్ని పోగొడుతుంది 100%. ఏంజెల్ హెయిర్ స్కిన్ బాడీ కేర్ శనివారం ఉదయం 11:30 సార్ సాంగ్స్ పిక్చరైజేషన్ గురించి చెప్తారండి. సాంగ్స్ పిక్చరైజేషన్ అని మేము ముందే ప్లాన్ చేశాను, స్క్రిప్ట్ రాసినప్పుడు అంతా ఆల్మోస్ట్ ప్రీ ప్లాన్డ్ గానే వర్క్ చేశాను నేను. దాంట్లో ఏంటంటే వంగతోట అనే సాంగ్కి సెట్ ఉండాలి, సెట్కి ఇంతమంది ఉండాలి, కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పి తేజస్విని అనే అమ్మాయిని ఇంట్రడక్షన్ చేశాం. ఈరోజు మీరు ఆల్మోస్ట్ ప్రతిరోజు యాడ్లో చూస్తుంది వంగతోట అనే సాంగ్. 5 days షూట్ చేసామండి విత్ 2-3 కెమెరాస్, ఎప్పుడూ తగ్గించలేదు. శివశంకర్ గారి కొరియోగ్రఫీలో రామోజీ ఫిల్మ్స్ సెట్ చేసి ఆ వంగతోట అనే సాంగ్ పిక్చరైజేషన్ చేయడం జరిగింది. టోటల్ దత్తు గారు కూడా మంచి బ్లాగ్స్ పెట్టడం కానీ ఆయన టోటల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎవ్రీడే ఈవినింగ్ షూటింగ్ అయిపోగానే నెక్స్ట్ రేపు మార్నింగ్ ఏంటి, రేపు కాస్ట్యూమ్స్ ఏంటి, కలర్ స్కీమ్స్ ఏంటి, ఎక్కువగా ఆయన వర్కౌట్ చేశాడు మాకు ఆ సాంగ్స్. దాంట్లో తిరగలేదని. రెండో సాంగ్ వచ్చేసి నా మనసు పరుగు తీసిన అనే సాంగ్ కూడా ప్రదీప్ ఆంటోనీ గారు దత్తు గారు కూర్చొని డిస్కస్ చేసి ఎలా ఉంటే బాగుంటుంది, ఈ విజువలైజేషన్ కొంచెం ఫాస్ట్గా, హీరోకి తగ్గట్టుగా, చూసిన తర్వాత హీరోకి యాప్ట్గా ఉంది, కొత్త హీరో ఇంట్రడక్షన్ చాలా బాగుంది అనే ఫీలింగ్లో రెండో సాంగ్.
మూడో సాంగ్ ఎవరో అతను ఎవరో మెలోడీ సాంగ్, దాన్ని కూడా మేము ఇలా పిక్చరేషన్స్ ఇలా మాంటేజ్ కటింగ్స్ ఉండాలంటే శివసుబ్రహ్మణ్యం గారు అంతే ఓపికగా వర్కౌట్ చేసి వాళ్ళు కూడా కాస్ట్యూమ్లో కేర్ చేసుకుని ఇంక్లూడింగ్ అంటే ఒక డైరెక్టర్కి ఎంత కోఆపరేట్ చేయాలో అంత కోఆపరేట్ చేసి థర్డ్ సాంగ్ చేశారు. అలానే ఫోర్త్ సాంగ్ అల్లరి చేసే వన్లే వాళ్ళు శివసుబ్రహ్మణ్యం గారు చేశారు. వాళ్ళు టోటల్ కోఆపరేట్ చేసి మళ్ళీ దాన్ని కూడా పిక్చరేషన్స్లో కాస్ట్యూమ్స్ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది ఉండాలి, ఇంతమందితో బాగుంటుంది, తక్కువ అంటే ఆర్టిస్ట్ ఎంతమంది ఉండాలి, బ్లాక్ ఏది బాగుంటుంది, నేను వాళ్ళ సహాయం ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే సీనియర్ డైరెక్టర్ని వాళ్ళ మాట వినకూడదు అనే ఉద్దేశం ఎప్పుడు పెట్టుకోలేదని. వాళ్ళు సీనియర్ పర్ఫార్మర్స్ కాబట్టి వాళ్ళని అడిగి, నేను జూనియర్ అయినా కూడా నాకు వాళ్ళు టోటల్ కోఆపరేట్ చేసి ఇలా బ్లాక్స్ బాగుంటాయి, ఈ బ్లాక్ బాగుంటుంది, ఈ బ్యాక్గ్రౌండ్కి ఈ కాస్ట్యూమ్ బాగుంటుంది, ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్కి అందరూ హెల్ప్ చేస్తారు. సార్ జనరల్గా డైరెక్షన్ చేసేప్పుడు మీరు యూ లిసన్ టు ద ఆర్టిస్ట్ వాట్ దే వాంట్ టు డూ ఆర్ యూ గెట్ అవుట్ అంటే మీరు తెచ్చేసుకుంటారు ఇది ఇలా చేయండి అలా చేయండి మీరు చేయొచ్చు? నేను ఫస్ట్ హోంవర్క్ చేసుకుంటానండి. ఈ సీన్ ఇంతసేపు ఉంటుంది, ఇన్ని కట్స్ కావాలి, ఫస్ట్ మనం అది బేసిక్ డిసైడ్ అయిపోతే చాలా హ్యాపీగా మనకు ఉంటుంది, ఆర్టిస్ట్కి ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు అందరు సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు అలుకుపోతున్నారు. హీరో కమలాకర్ గారు కూడా మేము ముందుగానే హోంవర్క్ చేశాం కాబట్టి మాకు పెద్దగా అంత ఇబ్బంది అనిపించలేదు. వెళ్ళి సార్ ఈ షార్ట్ ఉంది, ఫస్ట్ మాస్టర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, తర్వాత ఇన్సర్ట్ చేస్తున్నాం, దాని రియాక్షన్స్ ఇది, దాని మ్యాచింగ్ ఇది, ప్రీవియస్ ఇమోషన్స్ మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఆడుకుంటూ పాడుకుంటూ చేసిన తప్ప ఎక్కడ టెన్షన్ పడలేదండి. కిరణ్ గారు మరి రాబోయే సినిమాలో ఎవరన్నా మీ ఫేవరెట్ యాక్టర్ అని ఉన్నారండి, వాళ్ళతో వర్క్ చేయాలని ఉంటుంది కదా డ్రీమ్ హీరో? మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు బాగా లైక్ చేస్తానండి. నేను ముందు నుండి బాగా ఫిల్మ్స్ చూస్తున్నాను కాబట్టి వాళ్ళ ఫ్యాన్ నేను. సో ఒక అవకాశం వస్తే డెఫినెట్గా నేను వాళ్ళకి చేస్తాను. చిరంజీవి గారు? ఎస్, 100%. సార్ మీరు జనరల్గా వేరే ఎవరైనా డైరెక్టర్ మూవీస్ చూస్తూ ఉంటారండి? అందరు డైరెక్టర్స్ మూవీ చూస్తానండి. ఒక డైరెక్టర్కి ప్రతి ఒక్క ఫిల్మ్ ఒక లెసన్ లాగా ఉంటుంది. ఒక సాఫ్ట్ మూవీ, ఒక యాక్షన్ మూవీ, ఒక లవ్ మూవీ, ఒక రొమాన్స్, ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్లోంచి మంచి తీసుకుని దాన్ని మన ఫిల్మ్కి ఎక్కడ కావాల్సి వస్తుందో అడాప్ట్ చేసుకుంటాను. సో ఒక డైరెక్టర్, చిన్న డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అట్లాంటి తేడా ఏం పెట్టుకోనండి. అందరు మూవీస్ చూస్తాను, అందరి నుండి లెసన్ నేర్చుకుంటాను. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? నా ఫేవరెట్ డైరెక్టర్ వచ్చేసి మా గురుగారు జయంత్ సి పరాంజీ గారు. నేను అందరు డోర్ నాక్ చేశాను, ఎవరు ఇవ్వలేదు బేసిక్గా. అండ్ దెన్ హీస్ వెరీ నైస్ మ్యాన్. జయంత్ సి పరాంజీ గారు, అండ్ దెన్ రామ్ గోపాల్ వర్మ గారు, మణిరత్నం గారు, అండ్ దెన్ పవన్ కళ్యాణ్. హీస్ జీనియస్ డైరెక్టర్. థ్యాంక్స్ అలాట్ కిరణ్ గారు. మార్నింగ్ షోని గుర్తు పెట్టుకొని మీ 50 days ఈవ్ని మాతో స్పెండ్ చేయడానికి మార్నింగ్ షోకి వచ్చారు. ఈవెన్ వ్యూయర్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఐ విష్ యూ లాట్ ఆఫ్ సక్సెస్ అండ్ లాట్ ఆఫ్ మోర్ యాక్షన్ మూవీస్. థ్యాంక్స్ సోనీ గారు. అలాగే నేను మా టీవీకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దెన్ ఫిల్మ్ని 50 days చేసి 100 days వరకు పరుగులు తీపిస్తున్నందుకు ఆంధ్ర ప్రేక్షకులకి, అలాగే మా ప్రొడ్యూసర్స్కి అండ్ టెక్నీషియన్స్కి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈనాటి మన మార్నింగ్ షోలో కిరణ్ గారు ఎక్సైట్మెంట్ చూసారు కదండి. Even you too work hard and get success. Have a great day. Anchors dress courtesy. Neerus, Somajiguda, Hyderabad. ఎవరో అతనెవ్వరో అతిథిగా వచ్చాడు. నిదరే పోతున్ననా ఎదనే కదిపాడు. ఎవరో తను ఎవ్వరు ఎదురే వచ్చింది. వివరం ఏం చెప్పను, విరహం రేపింది. తెలవారే వేళ కలగన్నా తనని, అది ప్రేమ ఏమో ఏమిటో. మా టీవీ, మనందరి టీవీ.